మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరు పట్టణంలో సంచలనం రేపిన రౌడీ షీటర్ రాఘవేంద్ర హత్య కేసులో పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ నెల 2వ తారీఖున స్థానిక బిజార్ లాడ్జీ రూమ్ నంబర్ 206లో రౌడీ షీటర్ కొప్పుల రాఘవేంద్ర కుమార్ అలియాస్ పప్పీ హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి విలేకరుల ఎదుట డీఎస్పీ భక్తవత్సలం హాజరుపరిచారు. శనివారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పప్పీ హత్య కేసులో ముద్దాయిలు అయిన పట్టణంలోని సాయికుటి రోడ్డుకు చెందిన యనమల లోకేష్ రెడ్డి, దొరసానిపల్లె రోడ్డు బొర్రా కాంప్లెక్స్ కు చెందిన వడ్ల షేక్ ముజీబ్, నడింపల్లి వీధికి చెందిన వేంపల్లి సునీల్ కుమార్ రెడ్డి అనే ముగ్గురు ఆర్టీపీ రోడ్డు శ్మశానం దగ్గర ఉండగా పొద్దుటూరు డీఎస్పీ పర్యవేక్షణలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేయడం జరిగిందన్నారు. పాత కక్షలు మనసులో ఉండటం వల్ల ముగ్గురు ముద్దాయిలు లాడ్జిలో రూమ్ తీసుకుని మద్యం తాగుతున్నప్పుడు మాట పెరగడంతో లిక్కర్ బాటిల్తో కొట్టి తల వెనుక భాగమున రక్తగాయము కలిగించి కింద పడిన రాఘవేంద్రను కదలకుండా పట్టుకుని నడుములపై కూర్చుని గొంతును కళ్లతో అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపారన్నారు. ముద్దాయిలను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంజీవరెడ్డి, ఏఎస్ఐ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. మీకందరికీ తెలుసు, మన 1 టౌన్ పరిధిలో ఆ మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రాఘవేంద్ర అలియాస్ పప్పి. ఆయనకి రౌడీ షీట్ కూడా ఉంది 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. మీకందరికీ కూడా తెలిసి ఉంటుంది, 2014 అంతకు ముందు ఇక్కడ సునీల్ గ్యాంగ్, దానికి ప్యారలల్గా పప్పి గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది. ఈ చనిపోయిన వ్యక్తి ఆ పప్పి గ్యాంగ్కి నాయకుడు. ఇక మొన్న 1వ తేదీ 30వ తేదీ మనకి 1వ తేదీ మర్డర్ అయితే 30వ తేదీని మన ఈయన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి అక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది. హోటల్ రూమ్ తీసుకొని మళ్ళీ 1వ తేదీ రాత్రి ఈ సునీలు, ముజీబు వీళ్ళంతా కలిసి తాగుతునేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేస్తే డబ్బులు అడిగారని, ఆ డబ్బులు లేవు, కావాల్సింటే వచ్చి తాగు అని లోకేశ్వర్ రెడ్డి అనడం జరిగింది. ఆ లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్కి, రూమ్ నెంబర్ 206కి సుమారు రాత్రి 10:30 గంటలకు వెళ్ళడం జరిగింది. వారు ఇంకా అప్పటి నుంచి అందరూ నలుగురు కలిసి తాగుతూ చిన్న విషయాల్లో మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. లోకేశ్వర్ రెడ్డి మరి ఈ చనిపోయిన రాఘవేంద్ర. ఆ ఘటనలో ఈ లోకేశ్వర్ రెడ్డి అతన్ని ఈ తాగుతున్న లిక్కర్ బాటిల్తో తల మీద కొట్టడం జరిగింది. కింద పడిపోయిన వ్యక్తిని ఈ లోకేశ్వర్ రెడ్డి వీళ్ళు ఈ గొంతు పిసికి చంపేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు ముద్దాయిలని గుర్తించడం జరిగింది. మనకు తొలుతైతే ఈ హత్య కావించబడ్డ వ్యక్తి పేరు కూడా తెలియదు. తర్వాత దర్యాప్తులోను అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ను వీటి ఆధారంగా హత్య గావించబడిన వ్యక్తి ఎవరు అని, ఆ రూమ్కి ఎవరెవరు వచ్చారని పరిశీలించడం జరిగింది. ఈ దర్యాప్తులో ఈ 1 టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి కష్టపడి వాళ్ళని ఈ దినము అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం వాళ్ళని. ముగ్గురు పాల్గొన్నారు. మాట అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చే టైంకి లోకేశ్వర్ రెడ్డి కాదు, ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేందర్ రూమ్కి వచ్చినప్పటికి లోకేశ్వర్ రెడ్డి, ముజీబు, సునీలు ఆల్రెడీ ఉన్నారు మార్నింగ్ నుంచి. అక్కడ మార్నింగ్ నుంచి ఉన్నప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఫోన్ చేస్తే రూమ్కి రమ్మన్నాడు. రూమ్కి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి లోకేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు, ఈ ఇద్దరికి తెలియదు. ఈ ఇద్దరు కూడా ఆయనకి తెలియదు చనిపోయిన వ్యక్తికి. అప్పుడు ఈ ముజీబ్ను ఉద్దేశించి వీడెవడు అనడము, కొద్దిగా ఆల్రెడీ తాగి ఉన్నాడు కాబట్టి వీడెవడు అంటే వీడు పలానా అంటే అబ్బా వీడేం పెద్ద పుడింగ్ అనడము, ఇట్లా మాట పెరగడం. సునీల్ను వీడెవడు అనడము, తర్వాత అలా మాట్లాడద్దంటే నీదేంటి నిన్ను కూడా కొడతానని లోకేష్ రెడ్డిని అనడము. ఈ విధంగా మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. పాత కక్షలు అంటే అక్కడ ఈ మన కరోనా తరువాత కూడా ఒకరికొకరు తారసపడడం జరిగింది. ఎవరెవరు? లోకేష్ రెడ్డి, తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేంద్ర. ముఖ్యంగా కంట్రీ క్లబ్ అది రాయల్ కౌంటీలో వీళ్ళ ఫ్రెండ్ ఏదో మందు తీసుకుంటున్నాడు, లోకేష్ రెడ్డి ఫ్రెండ్. ఆ టైంలో ఈ లోకేష్ రెడ్డి ఫ్రెండ్కి ఈ చనిపోయిన వ్యక్తికి సరిపడక
ఆ క్లబ్లో అక్కడ రాయల్ కౌంటీలో ఉన్నాడని తెలిసేసి ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేష్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండరా నేను వచ్చి కొడతాను అని అనడము. ఆ టైంలో ఆ వ్యక్తి ఈ లోకేష్ రెడ్డికి ఫోన్ చేస్తే నువ్వు అక్కడే ఎందుకు రా ఉండడము, వాని విషయం తెలుసు కదా, అన్నెసెసరీగా కొట్టడం ఇదంతా ఎందుకు, వాడు కొడతానంటే నువ్వెందుకు ఉంటావు అక్కడని అక్కడ నుంచి పొమ్మరడం జరిగింది. ఆ విధంగా లోకేష్ రెడ్డి వీడు మళ్ళీ చనిపోయిన వ్యక్తి అక్కడికి వెళ్ళడము, ఆ మనిషి లేకపోతే అక్కడున్న వాళ్ళ ద్వారా లోకేష్ రెడ్డి చెప్తేనే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడని తెలుసుకొని లోకేష్ రెడ్డి నెంబర్ కనుక్కొని లోకేష్ రెడ్డికి ఫోన్ చేయడము. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఒక సన్నిహిత్వం ఏర్పడము. తర్వాత ఒకసారి ఈ లోకేష్ రెడ్డి తాగుతుంటే లోకేష్ రెడ్డి ఫ్రెండ్ తాగుతుంటే వాడు వచ్చి తాగుతూ ఈ చనిపోయిన వ్యక్తి కూడా వచ్చి తాగుతూ లోకేష్ రెడ్డి ఫ్రెండ్ను కొట్టడము. ఆ విషయంలో కూడా అప్పుడు కూడా అక్కడ తగాదా పడ్డారు. అక్కడ రాయల్ కౌంటీలో తగాదా పడితే ఈ లోకేష్ రెడ్డి వాని మీద చనిపోయిన వ్యక్తి మీద బాటల్తో విసరడము ఇవన్నీ జరిగాయి. ఆ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ మనస్పర్ధలు అయితే ఇద్దరి మధ్య ఉన్నాయి. అయితే ఆ చనిపోయిన వ్యక్తి లోకేష్ రెడ్డికి అప్పుడప్పుడు ఫోన్ చేయడము, ఈ డబ్బులు అడగడము, మందు అడగడము ఇవన్నీ జరుగుతుంటాయి. లోకేష్ రెడ్డి కింద చెడు అలవాటు ఏంటంటే రూమ్స్ తీసుకోవడము, ఎవరు అడిగినా వాళ్ళకి మందు ఫుడ్ ఇవన్నీ ఇప్పించడం. అందులో భాగంగానే ఇక్కడ 30వ తేదీ రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది ఆడ సీసీ ఫుటేజెస్ మనం అక్కడ హోటల్లోనే విచారిస్తే ఈ ముగ్గురే కాకోకుండా చాలా మంది 30వ తేదీ నుంచి ఈ లోకేష్ రెడ్డితో తాగడము, తినడము, వెళ్ళిపోవడము ఇదంతా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఫోన్ చేయడము, నేను ఇక్కడే ఉన్నానని చెప్పడము, ఆ తాగకపోవడము. యాక్చువల్గా కొట్టినప్పుడు మామూలుగా మాట మామూలు ఇట్లా ఎవరైనా తాగిన వారి మధ్యలో జరుగుతుంటాయి మాట ఇవి. పెరిగినప్పుడు ఆవేశంలో కొట్టినా మళ్ళీ వెంటనే ట్రీట్మెంట్కి పంపిస్తారు. ఇక్కడ స్పెసిఫిక్గా చనిపోయిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోకేష్ రెడ్డికి తెలుసు కాబట్టి ఆయన బతికితే మళ్ళీ ఎక్కడ తనను చంపేస్తాడనే ఉద్దేశంతో చంపాను అని చెప్తున్నాడు లోకేష్ రెడ్డి. ఇంకా ఎనీథింగ్ మోర్?